ఈరోజు దేవుని మాట దెస్సలోనికీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికీలో ఉన్న పరిశుద్ధులకు ఈ పత్రికను రాస్తూ ఉన్నారు. తండ్రి అయిన దేవుని యందు ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సంఘము ఆయన పరిశుద్ధ రక్తము వలన శుద్ధి చేయబడి పాపము నుండి విమోచింపబడిన క్రీస్తు సంఘము ఈ భూమి మీద నుండి ఆయన రాకడయందు ఎత్తబడి పరలోక రాజ్యములోనికి మధ్యాకాశములోనికి ఆకాశ మండలమునకు మేఘములపై కొనిపోబడు వరకు ఎంతో ప్రత్యేకముగా జీవించవలసిన వారు అని ఈ పత్రికలో హెచ్చరించారు. 5వ అధ్యాయంలో మీరు పగటి సంబంధులు, వెలుగు సంబంధులు కానీ చీకటి సంబంధులు కారు, రాత్రివారు కాదు అని జ్ఞాపకం చేశారు. మత్తుగా ఉండక విశ్వాస ప్రేమలను, కవచమును, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనండి అని చెప్పారు. మనలను ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని ఉగ్రత పాలగుటకు నియమించుకొనలేదు అని చెబుతూ ఈ భూమిపై జీవించు మనము ఈ భూమిపై జీవించుచున్నను మరణించుచున్నను అను అర్థమిచ్చులాగున మేలుకొని ఉన్నను నిద్రపోవుచున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు చనిపోయెను గనుక మీరిప్పుడు జీవించుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనండి అని ప్రేమతో తెలియజేశారు. రాత్రివేళ దొంగ వచ్చినట్లుగా ప్రభువు దినము వచ్చును అని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగానే ఆల్ ఆఫ్ ది సడన్ అన్నట్లు ఆయన రాకడ జరిగి పరిశుద్ధులు ఆయన చెంతకు వెళ్ళు సమయం వస్తుంది గనుక సిద్ధపడకుండా ఈ భూమిపై విశ్వాస జీవితంలో ఆయన కొరకు నమ్మకంగా జీవించకపోయినట్లయితే నాశనము ఆకస్మికముగా వస్తుంది గనుక ఆయన వచ్చినప్పుడు తప్పించుకొనక విడవబడతారు అని హెచ్చరించారు. సంఘము అనగానే ఎక్లీసియా, వేరు చేయబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, ఆయనను ఈ లోకానికి జీవితము ద్వారా నడవడిక ప్రవర్తన ద్వారా ప్రతిబింబింప చేయవలసిన వారు అని బోధించారు. ఈ పరిచర్య కొరకే తమ్మును ఆయన అపోస్తలునిగా పంపించి అన్య జనుల మధ్యకు వెళ్ళి ఆయన రాకడ కొరకు సిద్ధపడి విశ్వాస ప్రేమలలో లోతుగా ఆయన కొరకు అనేకులను నడిపించాలని హెచ్చరించారు. ఈ పరిచర్యలో ప్రయాసపడు వారిని, మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి, ఒకరినొకడు సమాధానముగా ఉండాలి అంటూ, సహోదరులారా, మేము మీకు బోధించున్నది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పండి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి, బలహీనులకు ఓతనివ్వండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండండి, ఎవడును కీడుకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనండి, ఒకని ఎడల ఒకరు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనండి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట మీ విషయంలో క్రీస్తునందు దేవుని చిత్తము. ఆత్మను ఆర్పవద్దు, ఆత్మలో మీకు బోధించబడు వాటి ప్రకారముగా జీవించండి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయవద్దు, ఆత్మ వరములను 9 ఆయన నుండి పొందుకున్నట్లు ఆశించండి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి, ప్రతి విధమైన కీడుకు దూరముగా ఉండండి అని ఈ 5వ అధ్యాయం అంతా హెచ్చరించారు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మను పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అని చెప్పి మీ కొరకు ప్రభువునందు ప్రయాసపడుచున్న మా కొరకు ప్రార్థన చేయండి అని బ్రతిమలాడారు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని సహోదరులందరికీ వందనములు చేయండి, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడుగా ఉండాలి అని దీవించారు. ముఖ్యమైన సందేశంగా ఆయన రాకడలో మనము ఆయన చెంతకు పరలోక రాజ్యంలో చేరునట్లుగా సమస్తమును పరీక్షించి మేలైన దానిని భూమి మీద చేపట్టండి అని బోధించారు. అట్టి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి రక్షించి కాపాడి ఆయన రాజ్యములో ప్రవేశింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి.
ఆమేన్.